జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలుసు. 10 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు నిర్మోహమాటంగా దానం చేసే వ్యక్తి అని సినీ ఇండస్ట్రీలో చాలా మంది పవన్ గురించి చెప్తూ ఉంటారు. మరోపక్క ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వ్యక్తి కూడా పవన్ కళ్యాణే. కానీ ఆయన చేసే దానాలు, ఇచ్చే విరాళాల వల్ల పవన్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు అనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట. ఈఎంఐలు కట్టలేక తన కారును అమ్మేశాను అని స్వయంగా పవన్ కళ్యాణే ఓసారి మీటింగ్ లో చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలను ప్రకటించింది జనసేన పార్టీ. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంటనే పవన్ ఆస్తుల వివరాలను రిలీజ్ చేసింది. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన 114,76,00,000ని ప్రకటించింది జనసేన పార్టీ. దీనికోసం ప్రభుత్వానికి పవన్ చెల్లించిన ఆదాయ పన్ను 73,92,00,000. ఈ 5 ఏళ్లలో పవన్ చేసిన అప్పులు 64,26,00,000. ఇచ్చిన విరాళాలు 20 కోట్లు. ఇందులో 17,15,00,000 కేంద్రీయ సైనిక్ బోర్డుకు 1 కోటి, పీఎం రిలీఫ్ ఫండ్ కు 1 కోటి, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు, అయోధ్య ఆలయానికి 30 లక్షలు, పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ 2 లక్షలు, ఇలా వివిధ సంస్థలకు కలిపి మొత్తం 3 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారట పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఇచ్చిన విరాళాలను బట్టి చూస్తే పవన్ కు ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురంలో ఉన్న ఇల్లు కూడా పవన్ అద్దెకు తీసుకున్నారు. అటు సినిమాలు చేస్తూ ఆ డబ్బును రాజకీయానికి ఖర్చు చేస్తూ పవన్ పార్టీ నడుపుతున్నారని తెలిపింది జనసేన పార్టీ. ఎలాంటి లాభాపేక్ష లేకుండా రాజకీయంలో ఉన్న పవన్ కు పిఠాపురం ఎలాంటి అనుభవాన్ని మిగుల్చుతుందో చూడాలి.